1950, 60లలో మన కమ్యూనిస్టు ఉద్యమాన్ని, దాని చిత్రపటాన్ని పరిశీలించినట్లయితే పదులు వందలు కాదు, వేలాది మంది మేధావులు, లక్షలాది మంది కార్మికులు, కోట్లాది రైతాంగం మన కమ్యూనిస్టు ఉద్యమ పతాకాన్ని ఘనంగా ఈ దేశంలో పైకెత్తినటువంటి చరిత్ర మనకు అగపడుతుంది. దాన్ని కీర్తించినటువంటి సాహిత్య రూపంలో కానీ, కళారూపాల్లో కానీ, రాజకీయ సిద్ధాంత రూపాల్లో కానీ అసమానమైనటువంటి రీతిలో బూర్జువా వర్గ పోరాటాలు ఏవైతే అన్ని రంగాల్లో కొనసాగుతూ వచ్చినాయో వాటన్నిటినీ సవాలు చేస్తూ అన్ని రంగాల్లో కూడా మనం పోరాడినటువంటి చరిత్రను గమనిస్తాం. ఆ రోజుల్లో మార్క్సిస్ట్ రాజకీయాలంటే వర్గ రాజకీయాలు. ఆ వర్గ రాజకీయ దృక్పథంతో అన్ని రంగాల్లో కూడా మనం కార్మిక వర్గాన్ని, ఇతర పీడిత వర్గాల్ని సంఘటితం చేసేందుకు పోరాడినటువంటి చరిత్రకు మనం వారసులం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాపితంగా అస్తిత్వ ఉద్యమాలు అనేటువంటివి చాలా బలీయంగా వందల వేల మంది మేధావుల్ని, లక్షలాది కోట్లాది పీడిత ప్రజల్ని వివిధ రకాల అస్తిత్వవాద ఉద్యమాల్లో సమీకరించి ఆ అస్తిత్వ ఉద్యమాల వెనుక చివరకు కమ్యూనిస్టు ఉద్యమాన్ని కూడా తోకపట్టుకొని పోయేటువంటి స్థితిలో ఈరోజు ప్రపంచం అనేది ఉంది. ఇలాంటి దుస్థితి ఎందుకు సంభవించింది? నిజంగా అస్తిత్వ ఉద్యమాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? వాటి వల్ల కలిగేటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏ విధంగా మన వర్గ ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయి లేదా దెబ్బతీస్తూ ఉన్నాయి? వీటికి సంబంధించినంత వరకు మనం ఈ అస్తిత్వవాద ఉద్యమాల ఎడల ఎలాంటి వైఖరి చేపట్టాలి? ఏవైతే మార్క్సిజం అంటే వర్గ దోపిడీని రద్దు చేసేందుకు, వర్గాలను రద్దు చేసి ఒక వర్గరహిత సమాజాన్ని నెలకొల్పేందుకు జరిగేటువంటి ఈ మహత్తర పోరాటంలో సమాజాన్ని వివిధ భాగాలుగా విభజించి కొనసాగించేటువంటి ఈ విభజిత ఉద్యమాలు ఎలాంటి ఫలితాల్ని మనకు అందజేస్తున్నాయి? వీటికి సంబంధించినటువంటి అంశాల్ని మనం లోతుగా శాస్త్రీయ దృష్టితో ఆబ్జెక్టివ్గా మనం పరిశీలించి అర్థం చేసుకోవడం అనేది చాలా అత్యవసరమైనటువంటిది, కీలకమైనటువంటిది. ముఖ్యంగా మన దేశంలో హిందూత్వ జాతీయవాదం అనేటువంటిది ఒక ప్రబల శక్తిగా ఎదుగుతూ వివిధ రూపాల్లో మతోన్మాదాల్ని, చివరకు మైనారిటీ మతోన్మాదాల్ని కూడా రెచ్చగొడుతూ హిందూ సమాజంలో అనేక రకాల కుల ఉన్మాదాలను రెచ్చగొడుతూ కులపరమైనటువంటి అస్తిత్వ ఉద్యమాలను, అదేవిధంగానే వివిధ రకాల జాతుల్లో జాతి ఉన్మాదాలను రెచ్చగొడుతూ జాతి ఉద్యమాలను, అలాగే స్త్రీ ఉద్యమాలను, మహిళా ఉద్యమాలను, భాషాపరమైనటువంటి ఉద్యమాలను, ప్రాంతీయ ఉద్యమాలను మనం ప్రత్యక్షంగా గత 30-40 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. వీటిల్లో కొన్నిట్లో మనం ప్రత్యక్షంగా పాల్గొన్నాం కూడా. కొన్ని అందులో విజయవంతమైనాయి, మరికొన్ని ఈరోజు దేశ రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో చాలా ప్రబలంగా కూడా ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎందుకు చిక్కుకున్నాము? దీనికి ఉన్నటువంటి భౌతిక కారణాలేంటి అనేటువంటివి మనం ఆలోచించాలి. ఇది కేవలం గత 3-4 దశాబ్దాల్లో వచ్చినటువంటి మార్పులా, లేదా దీనికి సంబంధించినటువంటి మూలాలు, బీజాలు చాలా దీర్ఘకాలం నుంచే పుట్టి పెరిగి ఈరోజు ఇలాంటి తీవ్ర స్థాయికి చేరుకున్నాయా అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వీటికి సంబంధించి ఆలోచించేటువంటి సమయంలో ఈ అస్తిత్వ ఉద్యమ న్యాయవాదులు, అంటే దాని కొరకు వాదించేవాళ్ళు, పోరాడేటువంటి వాళ్ళు, వాళ్ళనేదో మనం శత్రువులుగా భావించడం లేదు. ఇప్పుడే మన మిత్రులు ఒక పాట పాడినారు. పెళ్ళికని వెళ్తే పిల్లి అడ్డం వచ్చిందని పెళ్ళినే మానుకుని వెళ్ళినటువంటి ఘటన. పాడే అడ్డం వచ్చిందని, అది దుశ్శకునమని ఆ పాడను మోసేటువంటి వాళ్ళపైనే దాడి చేసినటువంటి ఘటన. ఆ విధంగా ఒక రకమైనటువంటి నిరాశతో వెనక్కు వెళ్ళడము, లేదా ఉద్వేగంతో అస్తిత్వవాద ఉద్యమాలపైన దాడి చేయడమో కాదు మనం చేయాల్సింది. చాలా నింపాదిగా వాటి నేపథ్యం, మన సామాజిక వ్యవస్థలో వాటి మూలాల్ని గుర్తించి వాటి పరిష్కారం ఏ విధంగా సాధ్యం, నిజంగా మన వర్గ రాజకీయాలకు వాటిని పరిష్కరించేటువంటి శక్తి ఉందా లేదా, లేదా మన వర్గ సమస్యల్ని పరిష్కరించేటువంటి శక్తి ఈ అస్తిత్వ రాజకీయాలకు ఉందా? కాబట్టి ఈ రెండు రాజకీయ విధానాల్లో ఏది మన మౌలిక సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుంది, దీన్ని మనం లోతుగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అస్తిత్వవాద ఉద్యమాలు అనేటువంటివి చరిత్రలో మన స్వాతంత్రానంతరం బయలుదేరినటువంటివి కాదు. ఇవి మన స్వతంత్ర పోరాటంలోనే రంగం మీదకి వచ్చినటువంటి ఉద్యమాలు. ఉదాహరణకు మొదట్లో ఇవి మతపరమైనటువంటి భావజాల రూపాల్లో రంగం మీదకి వచ్చినాయి. ఆ తర్వాత వివిధ రూపాల్లో మన సంఘంలో ఉన్నటువంటి వివిధ నిర్మాణాల ద్వారా ఇవి రంగం మీదకి రావడం అనేది జరిగింది. ఉదాహరణకు మనం బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోనే మన దేశంలో హిందూ మత భావజాల ప్రభావంతో హిందూ స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో బయలుదేరినటువంటి సన్యాసి ఉద్యమాలను మనం ఒకప్పుడు చూసినాం. బహుశా బకించంద్ర చటర్జీ రాసినటువంటి ఆనంద మఠం, దాన్ని చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. అయితే ఆ రోజు భారతదేశంలో ఎవరున్నారు? కేవలం హిందువులైనా ఉండింది. భారతదేశంలో అప్పటికి మెజారిటీ రాజ్యాలు ముస్లిం రాజ్యాలు. ముస్లిం సమాజం కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉండింది. కేవలం హిందూ సమాజం మాత్రమే కాదు, ఇక హిందూ ముస్లిం సమూహాలే కాదు ఉండింది. భారతదేశంలో వివిధ మత సమూహాలు కూడా, సిక్కిజం, జైనిజం, బుద్ధిజం, ఈ విధంగా వివిధ సమాజాలు కూడా ఉన్నాయి. ఈ సమాజాలన్నీ కూడా ఏదో ఒక రూపంలో ఈస్ట్ ఇండియా పాలనకు వ్యతిరేకంగా ప్రేరణ పొంది వివిధ రకాల భావజాల రూపంలో సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి
ఉద్యమాలకు ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో కృషి చేసినటువంటివి. అలాగే అలాగే ఉదాహరణకు మన దేశంలో 20వ శతాబ్దం ప్రారంభంలో విప్లవ సంస్థలు బయలుదేరినాయి. అందులో ప్రధానమైంది అణుశీలన సమితి. ఈ అణుశీలన సమితి హిందూ మత భావజాలం క్రింద ప్రేరితమైనటువంటిది. ఒక హిందూ స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పాలనేటువంటి లక్ష్యంతో అది బయలుదేరినటువంటిది. దాని నుండి అనేక శాఖలు బయలుదేరినాయి. అయితే ఆనాటి సమాజంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నుండి విముక్తి కేవలం హిందువులకు సంబంధించినటువంటి సమస్యనేనా? అది కాదు. అన్ని రకాల మత సమూహాలు కూడా ఏదో ఒక రూపంలో ఈస్ట్ ఇండియా పీడనకు గురైనటువంటి సమూహాలే. కానీ అణుశీలన సమితి ప్రబలంగా హిందూ భావజాలాన్ని రంగం మీదకి తీసుకుని వచ్చినటువంటి సంస్థ. ఆ విధంగానే యుగాంతర్ ఈ పత్రికలు కానీ సంస్థలు కానీ వివిధ రూపాల్లో హిందూ భావజాల పునాది పైన బయలుదేరినటువంటివి. ఆ విధంగా ఆలోచించినట్లయితే మన దేశంలో బయలుదేరినటువంటి సంస్కరణ ఉద్యమాలు రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఇలాంటి ఈ ఉద్యమాలు కూడా ప్రబలంగా హిందూ సమాజానికి పరిమితమైనటువంటి ఉద్యమాలే. సో మొట్టమొదట బ్రిటిష్ వలసవాదం నుండి విముక్తి కొరకు బయలుదేరినటువంటి ఈ ఉద్యమాలు ప్రబలంగా హిందూ జాతికి అంటే హిందూ మత సమూహానికి సంబంధించినటువంటి ఉద్యమాలుగా బయలుదేరడము అనేటువంటిది ఒక రకంగా మన దేశంలో అస్తిత్వపథ్యాన్ని కల్పించడం అనేది జరిగింది. ఈ క్రమంలో ఖిలాఫత్ ఉద్యమం అనేది ప్రధానంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా టర్కీలో ఖలీఫా అధికారాన్ని సవాలు చేయడంతో బయలుదేరినటువంటి ఉద్యమం. ఇది భారతదేశంలో ఉండేటువంటి ముస్లిం సమాజాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సమీకరించడంలో 1857 మొదటి స్వతంత్ర పోరాటం అని ఏదైతే ప్రసిద్ధి చెందిందో దాని తర్వాత బయలుదేరినటువంటి ఒక ప్రధానమైన ముస్లిం నాయకత్వంలో కొనసాగినటువంటి ఉద్యమం. ఆ విధంగానే వివిధ మత ఉద్యమాలు అనేటువంటివి ఈస్ట్ ఇండియా పాలనకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో కొనసాగినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది. ఇవన్నీ ఆయా సమూహాలను మత సమూహాలుగా సమీకరించడంలో ఒక ఆధునిక జాతీయవాద దృక్పథం పైన ఆధారపడినటువంటి సెక్యులర్ జాతీయవాద ఉద్యమంగా కాకుండా మతపరమైనటువంటి సమూహాలుగా ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా కొనసాగినటువంటి అస్తిత్వవాద ఉద్యమాల రూపాన్ని అవి ఆ రోజుల్లో తీసుకోవడం అనేది జరిగింది. అంతేకాకుండా ఆర్థిక రంగంలో కూడా ఈ పోకడలు మనం ఆ రోజుల్లో వచ్చినటువంటి నూతన మార్పుల్లో చాలా స్పష్టంగా చూడగలం. ఉదాహరణకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చే సమయానికే మన దేశంలో ఒక బలీయమైనటువంటి వ్యాపార వర్గం ఉండింది.
ఈ వ్యాపార వర్గం దేశంలో అంతర్గత వ్యాపారాన్ని తన అదుపులో ఉంచుకోవడమే కాకుండా వివిధ రూపాల్లో విదేశీ వాణిజ్యాన్ని కూడా తన అదుపులో ఉంచుకోగలిగిన స్థితిలో ఉండింది. ఈస్ట్ ఇండియా కంపెనీ దీర్ఘకాలం పాటు ఈ భారతీయ వ్యాపార వర్గ సహకారంతో తన యొక్క వాణిజ్యాన్ని కొనసాగించేది. దీనికి తోడు తన వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు అవసరమైనటువంటి ఆర్థిక లోటును కూడా భారతీయ వ్యాపార వర్గాల నుండి అప్పుగా తీసుకుని వాళ్ళు ఆ లోటును పూడ్చుకునేటువంటి స్థితిలో ఉండినారు. కేవలం వందలు వేల రూపాయలు కాదు, లక్షల రూపాయల్లో వీళ్ళు ఈ విదేశీ కంపెనీలకు, ఈస్ట్ ఇండియా కంపెనీకే కాదు, డచ్, పోర్చుగీస్, ఫ్రెంచ్, చివరకు అమెరికన్ కంపెనీ కూడా అప్పులు ఇచ్చినటువంటి ఘనమైనటువంటి బ్యాంకర్లు అప్పట్లో ఈ దేశంలో ఉండినారు. ఈ వ్యాపార కార్యకలాపాలను వాళ్ళు నిర్వహించడంలో, దేశవ్యాపితంగా హుండీలను నిర్వహించడంలో, దేశవ్యాపితంగా అవసరమైనటువంటి వ్యాపార సరుకుల్ని సమీకరించడంలో వీళ్ళు కేవలం మతపరమైనటువంటి దృష్టినే కాకుండా కులపరమైనటువంటి దృష్టిని కూడా ప్రధానంగా ప్రాతిపదికగా చేసుకొని తమ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళను తమ సంస్థల్లో ఉద్యోగులుగా చేర్చుకొని వాళ్ళ సహకారంతో ఈ కార్యకలాపాన్ని కొనసాగిస్తూ పోయినారు. ఆ విధంగా ఆధునిక వ్యాపార వాణిజ్య రంగాల్లో కుల సమీకరణ అనేటువంటిది కొనసాగుతూ వచ్చింది. అంతవరకు కులాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రధానంగా పెళ్ళిళ్ళు, ఇతర వివిధ రకాల పండుగలు లేదా ఇతర అనేక రకాల సాంఘిక కార్యకలాపాల్లో ఈ ఒక వారసత్వంగా ఈ కుల సమూహాలు కొనసాగేటువంటివి. అయితే వ్యాపార రంగంలో ఈ కులము అనేటువంటిది ఒక బలీయమైనటువంటి శక్తిగా వ్యాపార తత్వాన్ని పునికి పుచ్చుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మన దేశంలో పారిశ్రామిక విప్లవం అనేది 1850ల నుండి ప్రారంభమైంది. ఈ వ్యాపార వర్గం తన దేశీయ విదేశీయ వ్యాపారం ద్వారా సమీకరించినటువంటి పెట్టుబడితో మొట్టమొదట పత్తి బట్టల మిల్లులు నెలకొల్పడం జరిగింది. 1850 నుండి 1900 వరకు కొనసాగినటువంటి ఈ పారిశ్రామిక కార్యకలాపాలు మొత్తం ఉత్తర భారతదేశంలో భారతీయ వాణిజ్య వర్గం, అందులోని కొన్ని శక్తులు పారిశ్రామిక వర్గంగా మారి ఉత్తర భారతదేశపు మార్కెట్లో తమ యొక్క ఆధిక్యతను అవి సాధించగలిగిన. ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు అక్కడ భారతదేశంలో, అంటే ఉత్తర భారతదేశంలో మార్కెట్ను కంట్రోల్ చేసినటువంటి శక్తి ఏదంటే భారతీయ పెట్టుబడిదారి వర్గం. 1900 నాటికే దాదాపు 2 లక్షల కార్మిక వర్గంతో మొత్తం దేశీయ మార్కెట్లో తిరుగులేని శక్తిగా టెక్స్టైల్ రంగంలో మన భారత పెట్టుబడిదారి వర్గం నిలబడగలిగింది. అనేక రకాల పోటీలను అది ఎదుర్కొంది. బ్రిటిష్ వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని రకాల సుంకాల రాయితీలు వీటన్నిటినీ ఏంటంటే వాళ్ళు అందజేసినప్పటికీ బ్రిటిష్ పరిశ్రమల యజమానులు భారతీయ మార్కెట్లో తమ యొక్క ఆధిక్యతను సాధించడంలో విఫలమైనారు. అయితే ఈ వస్త్ర పరిశ్రమను వాళ్ళు వ్యాప్తి చేసే క్రమంలో వస్త్ర పరిశ్రమ నిర్వహణకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి కార్యకలాపాల్ని వాళ్ళ వంశాలు, వాళ్ళ కులాలు, ఆ శ్రేణుల్ని ఏంటంటే ప్రధానంగా వీళ్ళు తమకు సంబంధించినటువంటి నిర్వాహకులుగా, సహాయకులుగా తీసుకోవడం అనేది జరిగింది. ఆ విధంగా కొత్తగా తలెత్తినటువంటి ఈ పెట్టుబడిదారి వర్గం
ఫ్యూడల్ వ్యవస్థ నుండి సంక్రమించినటువంటి కులము అనేటువంటి ఆ కుల వ్యవస్థను తమ వ్యాపార వాణిజ్య పారిశ్రామిక అభివృద్ధికి ఒక సాధనంగా ఉపయోగించుకోగలిగింది. కులం అనేటువంటిది క్రమంగా పెట్టుబడిదారీ ప్రయోజనాలకు అనుగుణ్యంగా తన రూపాన్ని మార్చుకోవడం అనేది జరిగింది. అది ఫ్యూడల్ వ్యవస్థకు సంబంధించినటువంటి కులం కాదు. క్రమంగా వ్యాపార ప్రయోజనాలకు అనుగుణ్యంగా అవసరమైనటువంటి మార్పుల్ని సాధించగలిగినటువంటి ఒక ఫ్లెక్సిబుల్ వ్యాపార కులాలు బయలుదేరినాయి. ఈ విధంగా బయలుదేరినటువంటి ఈ కులాలు వివిధ రూపాల్లో వ్యాపార రంగంలో బ్రిటిష్ పెట్టుబడితో పోటీ పడేటువంటి సమయంలో అవసరమైనటువంటి సామాజిక శక్తుల్ని ప్రోగు చేసుకునేందుకు కొరకు ప్రధానంగా విద్యారంగంలో తమ కృషిని ప్రారంభించినాయి. బ్రిటిష్ విద్యా వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా దేశీయ విద్యా వ్యవస్థను నెలకొల్పడంలో భారతీయ వ్యాపార వాణిజ్య పారిశ్రామిక పెట్టుబడిదారులు ఒక కీలకమైనటువంటి పాత్ర నిర్వహించినారు. ఉదాహరణకు లాలా లజపత్ రాయ్, ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఒక వాణిజ్యవేత్త. బహుశా పంజాబ్ నేషనల్ బ్యాంకును ఆయన నెలకొల్పింది. ఆయన ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్లో అనేక స్కూళ్ళు కాలేజీలు నెలకొల్పడం అనేది జరిగింది. అదేవిధంగానే దేశమంతటా మహారాష్ట్ర, బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీ వీటన్నిటిలో కూడా ఒక ప్రత్యామ్నాయ విద్యా వ్యవస్థను నెలకొల్పి తమ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళను విద్యావంతులుగా చేసుకొని విద్యావంతులైనటువంటి ఉద్యోగ వర్గాన్ని ఆ విధంగా రిక్రూట్ చేసుకుంటూ తమ వ్యాపార వాణిజ్య పారిశ్రామిక సంస్థల అభివృద్ధికి వాళ్ళు కృషి చేయడం అనేది జరిగింది. అదే సమయంలో రాజకీయ రంగంలో కూడా అప్పుడప్పుడే తలెత్తినటువంటి మద్రాస్ మహాసభ లేదా బాంబే మహాజన సభ, కలకత్తా మహాసభ ఇలాంటి మహాసభలన్నీ కలిసి 1885లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగినటువంటి వివిధ రకాల సంస్కరణ ఉద్యమాలు వీటన్నిటిలో కూడా వివిధ రూపాల్లో ఈ పెట్టుబడిదారుల పాత్ర అనేటువంటిది మనం స్పష్టంగా చూడగలం. అందులో వాళ్లకు సంబంధించినటువంటి మతము, కులము ఇవి రెండు కూడా భావజాల రంగంలో వివిధ రూపాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసినటువంటి చరిత్రను మనం ఈ దేశంలో చూడగలుగుతాం. వీటికి తోడు విద్యావంతులైనటువంటి మధ్యతరగతి వర్గం, ఈ వాతావరణంలో విద్యావంతులైనటువంటి ఈ మధ్యతరగతి వర్గం ఒకవైపు జాతీయ రాజ్య స్థాపన కొరకు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి కాంక్షను చేపట్టినప్పటికీ వీళ్ళు మత భావనల నుండి, కుల వ్యవస్థ పరిధుల నుండి బయటపడినటువంటి వాళ్ళు కాదు. వాటి పట్ల ఉదారవాద దృష్టి ఉన్నటువంటి మాట నిజమే, కానీ ఉదారవాద దృష్టి ఉండడం వేరు, కుల మత భావాల నుండి విముక్తి చెందడం వేరు. లేదా వాళ్ళు నిఖార్సైనటువంటి సెక్యులరిస్టులు కూడా కాదు, కేవలం తమ వ్యక్తిగత జీవితానికే కులాన్ని మతాన్ని పరిమితం చేసినటువంటి వ్యక్తులు కూడా కాదు. రాజకీయ రంగంలో కూడా వివిధ రూపాల్లో ఈ కులమత భావజాలాన్ని రంగం మీదకి తెచ్చినటువంటి వాళ్ళు. ఉదాహరణకు బాలగంగాధర్ తిలక్ ఆయన్నే మొట్టమొదట ఈ గణపతి ఉత్సవాలను మొదలుపెట్టింది. ఆయన ఎలాంటి నాయకుడు అంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని మొట్టమొదట చాటి చెప్పినటువంటి ఒక గొప్ప నాయకుడు. మరొక వైపు బ్రిటిష్ వాళ్లతో రాజీ లేకుండా ఈ దేశం పూర్తిగా విముక్తి అయ్యి ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పడేందుకు కొరకు కార్మిక కర్షకుల్ని సాయుధం చేయాల్సినటువంటి అవసరం ఉందని చాటి చెప్పినటువంటి ఒక గొప్ప నాయకుడు.
కానీ భావజాల పరంగా ఫ్యూడల్ సంస్కృతితో పూర్తిగా ప్రభావితుడైనటువంటి నాయకుడు ఆయన. వివిధ రూపాల్లో బ్రాహ్మణ భావజాలం అనేటువంటిది చాలా బలంగా ఆయనలో ఉండింది. ఆ విధంగానే కాంగ్రెస్లో ఆ రోజుల్లో ప్రముఖంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా కులమత భావజాలం నుండి విముక్తి చెందినటువంటి వాళ్ళు, నిఖార్సైనటువంటి సెక్యులరిస్టులు కాదు. జాతీయ ఉద్యమంలో వివిధ రూపాల్లో కుల మత భావజాలాల్ని రంగం మీదకి తెచ్చినటువంటి వాళ్ళు. ఆ విధంగా తమకు సంబంధించినటువంటి కుల మత పునాదుల్ని, ప్రాతిపదికను సృష్టించుకునేందుకు జాతీయోద్యమంలో తెలుసో తెలియకనో, కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్లీ, చైతన్యయుతంగానో చైతన్య రహితంగానో వాళ్ళు ఆ పనిని చేసినారు. ఈ విధంగా ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో, సాంఘిక రంగంలో వివిధ రూపాల్లో కుల మత జాతి భావనలు కూడా తెలుగు, తమిళ్, కర్ణాటక, లేకపోతే మీది మలయాళము, లేదా మరాఠీ, గుజరాతీ, పార్సీ, ద్రావిడం అనేది లేటర్. ద్రావిడం అనేది కొంత విశాల దృక్పథం అనుకోవచ్చు. ద్రావిడ అనేటువంటిది కేవలం తమిళులకు సంబంధించింది మాత్రమే కాదు. పెరియార్ ఒక రకంగా దక్షిణ భారతదేశానంతా ద్రవిడ దేశమని భావించినాడు. అది కొంత బెటర్. ఈ విధంగా ఈ ప్రాంతీయ దృక్పథాలు కూడా, జాతి దృక్పథాలు కూడా వివిధ రూపాల్లో ఈ జాతీయోద్యమంలో అంతర్భాగంగా కొనసాగుతూ వచ్చినాయి.